మనకు సూటబుల్ ఉన్నప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు మంచి మాట్లాడాలి, అవసరం లేనప్పుడు తిట్టాలంటే మంచి కాదు. రైట్. చరణ్ కౌశిక్ గారు. సార్ ఇప్పుడు పెద్దన్న అన్న ఒక్క ఓడికే ఏకంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటని చెప్తే 9 సంవత్సరాల కాలం పాటు మీరే అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిరు. మద్దతు ఇచ్చి ఏమన్నా తెచ్చిరా తెలంగాణకంటే సున్నా. తెలంగాణ దేకుండా ఎలక్షన్ల సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరని చెప్పి నాటకం ఆడే దానిలో భాగంగా మీరు ముందుకు పోయారు. ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తాం. మీలాగా మేము రాజకీయం చేసే ప్రయత్నం చేస్తలేము. మేము ఇంకోటి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఓపెన్ కాదు, ప్రైవేట్ ప్రోగ్రామ్కి ప్రధానమంత్రి గారు మిమ్మల్ని వద్దంటే మరి దానికి ఏం సంబంధం? గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు కదా, అది గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి మేము పోయినాం. ఇప్పుడు ఇవాళ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం అక్కడ పెట్టింది, అది కాంగ్రెస్ వాళ్ళు కట్టించారు, కాంగ్రెస్ పేరు ఉంది, మేము పోం ప్రధానమంత్రి గారు రారంటే ఎట్లయితుందండి? అట్లా కాదు కదా. ప్రభుత్వాలు అన్నప్పుడు అది ఎవరు కట్టించినా కూడా ప్రభుత్వం అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యత మెయింటైన్ చేయాల్సింది మెయింటైన్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడుస్తున్నా మీరు అసెంబ్లీ లేకుండా నల్గొండ మీటింగ్ పోయినట్టు ఉంటుంది. ఇక మీకు ఎంతసేపు మీ పార్టీ ప్రయాణాలు మీరు అధికారంలో ఉండాలా, వేదిక పార్టీ మీద బురద చల్లాలా, రేవంత్ రెడ్డి గారిని బురదలే ప్రయత్నం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారని చెప్పినండి? చెప్పలే కదా. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ 150 సీట్లు గెలుస్తూ ఉంది. అదే ఇండియా కూడా దాదాపు 350 సీట్ల పైగా వస్తాయని చెప్పి సర్వేలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి ఎందుకు కోరుకుంటాం? మేము దేశంలో వాళ్ళతో మేమే వాళ్ళతో పోటీ పడతా ఉన్నాం. ఇప్పటివరకు ఏ బిల్లు కన్నా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బిల్లు మేము మద్దతు ఇచ్చినాం. మీరే 9 సంవత్సరాల కాలం పాటు అన్ని బిల్లు మీరే మద్దతు ఇచ్చారు కదా. 370Dకి ఇచ్చారు, రాజ్యసభ వైస్ చైర్మన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, డిమాండేషన్, రైతులు అన్ని బిల్లకు మద్దతు ఇచ్చి మీరు తెలంగాణకు నయా పైసా దేకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయం చేసిందే. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో రేవంత్ రెడ్డి గారు పెద్దన్నగానే ఏదో పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్నట్టు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా ఒకటేదని చెప్పే ప్రయత్నం మీరు చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 3వ ప్లేస్కి పరిమితం అవుతా ఉంది. కాబట్టి 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బురదలు అనే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అరే 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసి ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పోయి రిక్వెస్ట్ చేసుకొని 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే కూడా మీరు అప్పు తీసుకో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు మొదటి వారంలో జీతాలు ఇద్దాం. మరి 20వ తారీఖు మీరు ఇచ్చిన 20వ తారీఖు వల్ల తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించుకోవద్దా, విభజన హామీలు నెరవేర్చుకోవద్దా? మేము అక్కడ పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా గత ప్రభుత్వం 16 మెగావాట్లు మాత్రమే విద్యుత్ తీసుకొచ్చింది, విభజన హామీలో 4,000 మెగావాట్లు రావాలని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు కూడా అడిగింది అక్కడ పోయి. అంటే ఏదో తల ఊపి రాలేగా కాంగ్రెస్ పార్టీగా మంచి చేస్తే మంచి మాట్లాడుతూ ఉన్నాం, చెడు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మాది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా కేంద్రంతో రావాల్సిన నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అడుగుతా ఉన్నాం. కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. గతంలో చూసిన మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం మేము అడిగిన డాక్యుమెంట్లు ఇస్తలేదని చెప్పేసి కేంద్రంలో మంత్రులు చాలా సార్లు అన్నారు. మరి మీరు ఎందుకు సబ్మిట్ చేయాలి? మేము ఇస్తా ఉన్నాం కాబట్టి రియాక్ట్ అవుతున్నారు. గౌరీ గారా? సెంట్రల్ గవర్నమెంట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడిగింది, మన వాళ్ళు ఇవ్వలేదు. అది అక్కడే గొడవలు అయినాయి చాలా. యూటిలైజేషన్ సర్టిఫికేట్, మీ ఫండ్స్ రిలీజ్ చేసిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వని అడిగారు వాళ్ళు. ఏదైనా అకౌంటబిలిటీ ఉండాలి కదా. మీరు అకౌంటబుల్ కాదు, చాలా స్పష్టంగా చెప్పింది. 2,88,000 కోట్ల రూపాయలకు సంబంధించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకోలేదు, పిఎస్లో చర్చ చేయకుండా ఖర్చు పెట్టరని. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర ఎవరైనా అకౌంటబుల్ అడుగుతారా? ₹1,00,000 ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఏం చేసినా అడుగుతారా? లేదా తండ్రి కొడుకుని అడుగుతాడు. తండ్రి ₹1,00,000 కొడుకు ఇచ్చినప్పుడు కొడుకుని అడుగుతారు ఏం చేసినా, ఎక్కడ ఖర్చులకు సంబంధించి ఇవ్వరు. మీరు ఏకంగా తెలంగాణ నిధులు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా ఒకటే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం తప్ప మీరు చెప్పిందని ఎవరు నమ్మరు. తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ